డాక్టర్ గారు, భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే శృంగార సమస్యలు తలెత్తుతాయా? భార్యాభర్తల వయసు తేడా పెద్ద ఉండకూడదండి. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. లేకపోతే ఇద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్లీ నేచర్. ఇప్పుడు దాంపత్య సంబంధాలంటే ఏదో భర్త ఏదో ఆర్డర్ చేసేవాడు, భార్య ఏమో దాసి, ఆ ఫీలింగ్ అది పని కాదు. ఒకనొక వ్యవస్థ. అప్పుడు భర్తే సర్వస్వం, భర్తే దేవుడు, వాడు పాద సేవ చేస్తూ కూర్చోవాలి. ఇది ఆ రోజులో కనుక అప్పుడు 60 ఏళ్ళ మగవాడికి 10 ఏళ్ళ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. అంటే పాద సేవని అది ఒక కాన్సెప్ట్, ఆ రోజుల్లో ఒక ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉంటున్నారు. వాళ్ళు స్నేహితుల్లాగా ఉన్న అలా ఉంటేనే అదే సరైన దాంపత్యం. అంతేగాని ఒకడు సేవ చేసుకునేవాళ్ళు, ఒకటి సేవ చేసేవాళ్ళు అనేది కాదు కదా. అంతేది ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఎక్కువ లేకుండా ఉంటుందో, మహా అయితేనండి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు తేడా ఉంటుందండి. అంటే భర్తకి 30 ఏళ్ళు అనుకోండి, భార్యకి 26, 24. భర్తకి 24 ఏళ్ళు అనుకోండి, భార్య వయసు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు అంతే. ఎంతో 2 to 4 years కంటే ఎక్కువ ఉండకూడదు. 2 to 4 years కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈమెకేమో ఆ భర్తను చూస్తే ఒక అంకుల్లాగాను, ఒక బాబాయ్లాను ఎలా అనిపిస్తుంది. ఒక పెద్ద ఆయన అనిపించినప్పుడు మనసులో పెద్ద ఆయన ఫీలింగ్ ఏర్పడితే ఎలా సెక్స్ పరంగా రొమాంటిక్గా ఆమెలో ఇది ఉంది. ఒక రొమాంటిక్గా బిహేవ్ ఉండాలి. లైఫ్ ఉండాలంటే రొమాంటిక్ థాట్ ఉండాలి, రొమాంటిక్ టచ్ ఉండాలి, రొమాంటిక్ ఫీలింగ్ ఉండాలి. అప్పుడే ఆ శృంగారం పండుతుంది. ఒక పెద్ద అయిన ఫీలింగ్ పడితే అసలు రాదు. అసలు ఫీలింగ్సే రావు. ఎలా వస్తాయి? ఓ అంకుల్ మీద ఫీలింగ్స్ వస్తాయి? రావు కదా. అంచేత శృంగారపరంగా ఇద్దరి మధ్య చక్కగా మంచి అనుబంధం ఉండాలి, ప్రేమానుబంధం ఉండాలంటే వయసు తేడా ఎక్కువ ఉండకూడదు. వయసు తేడా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళ మధ్య ఉండాల్సింది ఉండదు. ఇంకా పెద్దవాడు అనుకుని వయసు పెద్ద అనుకోండి, అతని దృష్టిలో ఎప్పుడు ఏమో చిన్నమ్మాయి దాన్ని ఆర్డర్ వేస్తుంటాడు. నీ మొహం నీకేం తెలియదు, నీ మొహం నీకేం తెలియదు. ఇంకెప్పుడు నీకేది ఈ అమ్మాయి కూడా అంతే కావద్దు, నాకేం తెలియదు అన్నమాట, చిన్నాన్ని కానీ నాకేం తెలియదు, ఇది పడి ఉంటుంది. అంతేగాని ఆ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఉండదు ఐడియాస్ని. దాంపత్యంలో ఇద్దరు పరస్పరం మాట్లాడుకోవడం, పరస్పరం చేసుకోవడం, ఒకరి కోరికలు చెప్పుకోవడం, నాకు కావాలంది అని అమ్మాయి అనాలంటే చిన్నపిల్ల అనలేదు. ఎప్పుడైతే దాదాపు సంవత్సరాలు అవుతుందో ఆమె నాకు కావాలి, మా ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని మనసుపై మాట్లాడతాడు. అలాగే అతను అడుగుతాడు. అదే చిన్నపిల్లలు అనుకుని దాని మొహం అదే మనం 3 చేద్దాంలే అనుకుంటాడు వాడు. అంచేత భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు రోజులు మాత్రం తప్పనిసరిగా మాత్రం ఓ 2 to 4 years తేడా తప్ప ఇక్కడ ఉండవు. ఒకళ్ళు ఎక్కువ నష్టం లేదండి. ఒకవేళ అమ్మాయి వయసు అతనికంటే ఒక 2 ఏళ్ళు ఎక్కువ నష్టం లేదు, 2 ఏళ్ళు ఎక్కువ లేదు, 4 ఎక్కువ నష్టం లేదు. ఇద్దరి మధ్య కాసిన ప్రేమ బంధం, ఆత్మీయ బంధం, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కావాలి. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కోసమే తప్ప ఎక్కువ వేస్తారు మాత్రం ఉండడానికి వీలు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.